ఒకడు నీళ్ళల్లో బాగా మునిగిపోయినాడండి. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి, "రారా బాబు నేను కాపాడుతానంటే", "లేదు లేదు నన్ను దేవుడొచ్చి కాపాడుతాడు నువ్వు వెళ్ళు" అని చెప్పాడంట. సరే ఇంకోసారి బోట్‌లో వచ్చి, "బాబు నీళ్ళు ఎక్కువొచ్చేసాయి మునిగిపోతావు, చనిపోతావు ఇంకా వచ్చెయి" అంటే, "లేదు నేను రాను నన్ను దేవుడొచ్చి కాపాడుతాడు" అన్నాడంట. అదే విధంగా ఇంకొద్దిసేపు తర్వాత హెలికాప్టర్‌లో ఒకతను వచ్చి, "బాబు ఇప్పటికైనా వచ్చెయి, నీళ్ళు చాలా ఫుల్‌గా వచ్చేస్తున్నాయి, చనిపోయేదానికి అవకాశాలున్నాయి రా" అంటే, "లేదు లేదు నేను దేవుడి కోసం వెయిట్ చేస్తాను నువ్వు వెళ్ళు" అన్నాడంట. సరే అని చెప్పి వెళ్ళిపోయారు. సో ఇతను కొద్దిసేపు తర్వాత నీళ్ళు ఎక్కువైపోయి చనిపోయిన తర్వాత పైకి దేవుడి దగ్గరికి వెళ్ళాడనమాట. దేవుడి దగ్గరికి వెళ్తే ఆడెళ్ళి గొడవ పడతా ఉన్నాడు. ఏమని, "ఏం దేవుడా నీ కోసమే కదా నేను వెయిట్ చేసింది, కానీ నువ్వేం రాలేదేంటంటే", "ఒరే పిచ్చోడా మొదట్లో నేను కాపాడుతానని చెప్పింది నేనేరా, రెండోసారి బోట్లో వచ్చింది కూడా నేనే, ఫైనల్గా మూడోసారి వచ్చింది కూడా నేనేరా, నేను ఎప్పుడు కూడా నా రూపంలో నేను రాలేను, నా రూపంలో నేను వస్తే నువ్వు నన్ను చూడలేవు, అందుకే నేను మనిషి రూపంలో వస్తాను, మనిషి రూపంలో సహాయం చేస్తాను అని చెప్పి వాడికి బుద్ధొచ్చేటట్టుగా వివరించాడనమాట. అందుకే మనకు దేవుడు అనేవాడు దేవుడి రూపంలో రారు ఎప్పుడు కూడా, మనిషి రూపంలోనే మనం సహాయం చేస్తారు. వాళ్ళే మనకు దేవుడితో సమానం. కాబట్టి సహాయం చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదేవిధంగా సహాయం చేసే అవకాశం వస్తే మనం ఎప్పుడు కూడా చేయకుండా మానకూడదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.